నమస్తే. సో జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ మనగడకి మరి ఎట్లా ఉండబోతుంది? నిజంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. సో బీఆర్ఎస్ మనగడ ఏంది? కేటీఆర్, హరీష్ రావు అలాగే కవిత ఒకవైపు బీఆర్ఎస్ను దూషిస్తూ ఉంది. కేసీఆర్ ఏం చేయబోతున్నారు? రేవంత్ రెడ్డి దూకుడు ఎలా ఉంది? సో ఈ విషయాలపై మాట్లాడదాం. మనతో పాటు కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు సో గాదే ఇన్య గారు ఉన్నారు, మాట్లాడదాం అన్న. నమస్తే. నమస్తే. సో ఏం చెప్తారు? కేసీఆర్ గారి భవిష్యత్తు ఏంటి? బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? కేసీఆర్ భవిష్యత్తు అయినా లేకపోతే ఆ పార్టీలో ఉన్న మిగతా వాళ్ళు ఎవరెవరు అవుతున్నారో వాళ్ళందరి భవిష్యత్తు ఫస్ట్ చేయాల్సిన పని ఒకటి, వాళ్ళు ఆ బీఆర్ఎస్ పేరు రద్దు చేసి టీఆర్ఎస్ పేరు పెట్టుకోవాలి. మొట్టమొదటిగా చేయాల్సిన పని అది. రెండో పని ఏంటంటే 9.5 సంవత్సరాల వాళ్ళ పాలనలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష బీఆర్ఎస్ పేరు మారవడం వల్ల తెలంగాణ ప్రజలకు దూరమయ్యారు అంటారా? ఇట్లా ఇప్పుడు తెలంగాణ అనేది ఒక పేగుబంధం, ఒక సెంటిమెంట్, ఒక నినాదం. నువ్వు ఎప్పుడైతే ఆ పేగుబంధాన్ని దించేసుకున్నావో ఇంకేముంటుంది ఆడ? అక్కడ నుంచే డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందంట. అంతే కదా మరి, అంతే కదా. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఇప్పుడు నువ్వు నాకెంత దూరమో నేను నీకు అంతే దూరం, అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం, ఇక్కడి నుంచి అంతే దూరం. నువ్వు నన్ను నీ ఏ నినాదమో, ఏ సెంటిమెంటో, ఏ ఆకాంక్షలైతే నువ్వు అమలు చేయాలనో, దాన్ని వెలుగెత్తి చాటాలనో, దాన్ని వదులుకొని నేనేదో ఎలగబెడతా, పంజాబ్లో ఎలగబెడతా, యూపీలో ఎలగబెడతా, హర్యానాలో ఎలగబెడతా అని అంటే ఏమవుతుంది ఆడ? నువ్వు నీ బిడ్డల్ని మొదలు నువ్వు కాపాడుకో. నీ బిడ్డల్ని వాళ్ళనేమో బిచ్చగాలం చేసి ఇంకేమనుకో నేను బిర్యానీ తినిపిస్తా అంటే ఏమంటాడు చూస్తాడు? వీడ వలగాడు ఉన్నట్టున్నది, మెంటల్ గాడు ఉన్నట్టు. జనం బాట పట్టారు కేటీఆర్, హరీష్ రావు. సరే, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఎవరు బెటర్ అంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ బెటరా లేదంటే హరీష్ రావు బెటరా అంటే ఏం చెప్తారు? వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ కేటీఆర్ అంటే కేసీఆర్ పేరు చెప్పుకొని ఆ ముసుగులో వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళిద్దరు కూడా ముఖ్యం కాదు. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సాధనకి వాళ్ళిద్దరు కూడా ముఖ్యం కాదు. అనేక మంది వేల మంది, లక్షల మంది తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిండ్రు. ఎంతో నష్టపోయిండ్రు. విద్యను నష్టపోయిండ్రు, జీవితాన్ని నష్టపోయిండ్రు, కాలాన్ని నష్టపోయిండ్రు, వయసును నష్టపోయిండ్రు, ఆస్తులను నష్టపోయిండ్రు, ఉద్యోగాలు నష్టపోయిండ్రు. వాళ్ళందరితో పోలిస్తే వీళ్ళెంత అసలు? వీళ్ళిద్దరు కానీ ఇంకా మీరు చెప్పని పేర్లు ఇంకా కొంతమంది ఉండొచ్చు. వాళ్ళు ఎంతటోళ్ళు అసలు వాళ్ళు. కాబట్టి తెలంగాణ ఉద్యమం అనేది, తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అనేవి అదొక అంబ్రెల్లా. ఆ అంబ్రెల్లా కింద అనేక మంది ఉన్నారు. కాకపోతే వీళ్ళు ముందు కనపడతారు. హరీష్ రావు ఎక్కడ ఛార్జ్ తీసుకున్నా గెలిచిన దాఖలాలు కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి దగ్గర కూడా బీఆర్ఎస్ గెలిచింది బై ఎలక్షన్స్లో. సో కేటీఆర్ మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ మీరు చూసి ఉంటారు, ఒక్కడే ఆయన భుజాల మీద వేసుకొని ఒక్కడే పోయిండు, ఓడిపోయిండు అనేది పార్టీలో కావచ్చు బయట చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకున్న తర్వాత ఒక్కడి గెలిస్తే చెప్పండి నాకు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ పేరు మారిన తర్వాత దుబ్బాక ఎన్నికలు వచ్చినాయి, హుజరాబాద్ ఎన్నికలు వచ్చినాయి. ఫస్ట్ దుబ్బాక, హుజరాబాద్ వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఒక్క మునుగోలు ఏదో కనపడ్డది కానీ ఇంకెక్కడ వచ్చినాయి చెప్పు? ఎలా గెలిచిందా ఎక్కడన్నా? మరి ప్రధానంగా ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే టీఆర్ఎస్ని రద్దు చేసి ఆ పేగుబంధాన్ని మీకున్న వాళ్ళతో ఉన్న సంబంధాలతో అప్పట్లో, సో ఇప్పుడు కేటీఆర్ బెటరా హరీష్ రావు బెటరా అంటే వ్యూహకర్తలు, రాజకీయ వ్యూహకర్తలు ఎవరు మంచి సమర్థ నాయకుడు ప్రజలకి ఏదైనా చేయాలంటే? నేను అదే చెప్తున్నా. నేను పదే చెప్పేది ఒకటే, నీకు ఎప్పుడైతే నీ సిద్ధాంతం గొప్పది, నీ ఆశయం గొప్పది, నీ లక్ష్యం గొప్పది, నీ ఎత్తుగడలు గొప్పవి అన్నప్పుడే వ్యక్తులు నామమాత్రం. ఎప్పుడైనా వ్యక్తులు ఎప్పుడైనా నామమాత్రమే. నువ్వు మునిగే పడవెక్కి నువ్వు ఎక్కిందే మునిగే పడగా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడ? మునిగే పడవలో ఉన్నారు. మళ్ళీ లేకపోతే ఏమున్నది ఆడ? కాకపోతే ఈయన పొడుగున్నాడు కాబట్టి తొందరగా ఒడ్డుకొస్తాడు కావచ్చు, ఆయన పొట్టుకున్నాడు కాబట్టి తొందరగా మునిగిపోతాడు కావచ్చు. కానీ ఏమున్నది అక్కడ చెప్పు? ఏం గొప్ప? నువ్వు ఎప్పుడైతే నీ లక్ష్యాన్ని వదులుకున్నావో, నీ సెంటిమెంట్ని వదులుకున్నావు, నీ నినాదాన్ని వదులుకున్న తర్వాత ఏముంటాయి చెప్పిగా? కాబట్టి నేను అనుకోవడం సరే
ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆయన ఏమో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలతోటి కొద్దిగా ఎక్కువ చనువుగా ఉంటాడు, కలివిడిగా ఉంటాడు. ఆయనకు ఒక స్వభావం. ఈయనేమో ఇంగ్లీషు, పోషు, సూటు బూటు, ఈయనది ఒక కథ. ఈయన రాము కథ రాముది, హరీష్ కథ హరీష్ది. కానీ ఇప్పుడు నీకు ఎప్పుడు కూడా పదార్థం మంచిగా ఉంటే, ముడిసరుకు గొప్పదైతే నువ్వు దాన్ని ఏమైనా చేయొచ్చు. ముడిసరుకే మంచిగా లేకపోతే ఏం చేస్తావు చెప్పు. సో మరి ఏంటి కేసీఆర్ ఏం చేస్తారంటారు మీకున్న వాళ్ళకి? అదే నేను చెప్తున్నా, ఫస్ట్ ఒకటి బీఆర్ఎస్ పేరు మార్చి టీఆర్ఎస్ పెట్టాలి. రెండవది 9.5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పొరపాట్లకి తెలంగాణ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మూడవది పార్టీని మొత్తంగా ప్రక్షాళన చేసి నిజమైన తెలంగాణ పిచ్చోళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణ. కవిత కామెంట్స్ చేస్తూ మంచి నాయకులను వదులుకున్నారు బీఆర్ఎస్, అప్పుడే మీకు ఓడిపోయారు మీరు అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. అంతే మరి. సరే కవిత ఇయ్యాలా ఆమె అవసరాల కోసం ఆమె చెప్పొచ్చు, కానీ మేము 10 ఏళ్ళ నుంచి చెప్తాను, బహిరంగ లేఖలు రాసిన నేనైతే, పుస్తకాలు కూడా ముద్రించిన. కాబట్టి వాళ్ళు పాటించలే. ఇప్పటికైనా సరే మనిషి తప్పులు చేయడం సహజం, అందరం చేస్తాం. మారడం గొప్ప, మారాలే కదా, మారితే గొప్ప వాళ్ళు అవుతారు. మారపోతే ఏముంటుంది ఆడ. కవిత పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వచ్చు అంటారా? ఏం చెప్తారు దీన్ని? ఇప్పుడు ఏం చెప్పలేం. నేను ఒక నికారస్సైన తెలంగాణకు మంచి పార్టీని ఇస్తా త్వరలో అని చెప్పేసి కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా కొంతకాలం చూడాలి మనం, కొంతకాలం చూస్తే తప్ప. ఎట్లా చూస్తారు సార్? అంటే ఇప్పుడు ఆచరణ తెలుస్తుంది. 10 సంవత్సరాలు అదే పార్టీలో ఉన్నారు. సో ఇప్పుడు పదే కేటీఆర్ అక్కడక్కడ చేస్తున్నారు, హరీష్ రావుని డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారు కవిత. అది కుటుంబ తగాదా, టీ కప్ లో తుఫాన్ లెక్కనే ఉంటుంది అది. ఓకే, ఏదో బయటికి అంతా ఇవ్వబడుతుంది. కానీ ఒక స్పెక్యులేషన్ కూడా వినబడతా ఉంది, అంటే కేసీఆరే కవిత, అంటే హరీష్ రావుని బయటికి వెళ్ళగొట్టడానికి కేసీఆరే ఇదంతా కవితతో చేపిస్తున్నాడు అనేది ఒక వర్షన్ వినబడతా ఉంది. ఇప్పుడు వాళ్ళ మధ్య ఐక్యత ఉంటుంది, ఘర్షణ ఉంటుంది. అంటే ఐక్యత ఉంటుంది, కొట్లాటలు ఉంటాయి. మనం దాన్ని పెద్దగా నేనేమో పట్టించుకోను. వాళ్ళు ప్రజల సమస్యలు వాళ్ళు పట్టించుకుంటే, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. నువ్వు ఒక పెద్ద ప్రతిపక్ష పార్టీ నీది, ప్రతిపక్ష నాయకుడు ఉన్నావు, క్యాబినెట్ ర్యాంకులో ఉన్నావు. మీరు చేయాల్సిన పని ఏంటిది? భారతదేశ రాజ్యాంగం ప్రకారము పాలకపక్షం ఎంత గొప్పదో ప్రతిపక్షం కూడా అంతే గొప్పది. మీ పని మీరు చేయండి. ప్రజలు అవకాశాలు ఇచ్చేటప్పుడు ఇస్తారు. ప్రజలు అవకాశాలు, ఇప్పుడు చెట్టుకి ఎప్పుడు కాయలు ఉండవు. ఎప్పుడు కాయలు ఉంటావా? ఎప్పుడు పూలు పూస్తుందా? పుయ్యదు కదా. ప్రకృతి సిద్ధాంతం అది. అమావాస్య ఎప్పటికి ఉంటుందా? పౌర్ణమి ఎప్పటికి ఉంటుందా? వానాకాలం ఎప్పటికి ఉంటుందా? చలికాలం ఎప్పటికి ఉంటుందా? మారుతుంటుంది. నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు చెయ్యి. దానికి ఇంత పెద్ద ఏదో రామాయణం, అరే నీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చింది, పోషించు, నీకు బాధ్యత ఇచ్చింది, ఆ పని చేయి. ఓకే, కవిత నిజంగా పార్టీ పెట్టాలనుకుంటే తెలంగాణలో ఏ అంటే అంశాల మీద ఫైట్ చేస్తే కవిత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? తెలంగాణ ప్రజల ప్రాతిపదికగా పనిచేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని రాజ్యాంగపరమైన, చట్టపరమైన, పౌర హక్కులను కాపాడడానికి ప్రయత్నం చేస్తే అవుతుంది. లేకపోతే ఎందుకు అవుతుంది? ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. కవితకు ఆ స్పిరిట్ ఉందంటారా? ఇప్పుడే ఏం చెప్పలేము. అంటే మీరు గతంలో ఆమె ఇంకొక సంవత్సరం కేటీఆర్ పనిచేస్తే అప్పుడు ఏమన్నా మాట్లాడచ్చు. ఇప్పుడు గతంలో కేటీఆర్ కవిత కొత్తగా వచ్చినప్పుడు మీకు సన్నిహితంగా ఉండేది అని తెలిసింది నాకు. అట్లా అంటే వాళ్ళ అంటే వారసులు అంటే కేటీఆర్ బెటరా కవిత బెటర్ అంటే ఏం చెప్తారు? అప్పుడు డబ్బులు లేవు వీళ్ళకి. అప్పుడు డబ్బు వస్తే మనిషి ఆగమాగం అవుతాడు. ఓకే, మనిషి చెడిపోతాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు డబ్బు ఎక్కువైపోయి మనిషి మానవ విలువలు వాళ్ళకి అంత లేవు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. అంటే మనం ఇప్పుడే ఏం చెప్పలేము. ఏమవుతుంది అని ఇప్పుడే చెప్పలేము. సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి దగ్గర 2 years అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. రేవంత్ రెడ్డి వ్యూహాలు ఎట్లా ఉన్నాయి? రేవంత్ రెడ్డి రాజకీయం ఎట్లా ఉంది? ఫ్యూచర్ రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఆయన వ్యూహాలు ఎట్టున్నా, ఆయన ఎత్తుగడలు ఎట్టున్నా అవన్నీ దేనికి పనికిరావు. ప్రజలకు ఆయన ఏం చేస్తున్నదే ముఖ్యం. ఆయన కానీ, ఆయన సహచరులైన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేదే ముఖ్యం. వాళ్ళు ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజల సమస్యలు పట్టించుకొని 6 గ్యారెంటీలు ఏం కాదని అందరికీ తెలుసు. 6 గ్యారెంటీల మీద ప్రజలకి ఏం భ్రమలు లేవు. జూబ్లీహిల్స్లో మేము మా రిఫరెండం అని చెప్తున్నారుగా 2 years పాలన.
అవన్నీ అట్లా మాడతాయి ఏమున్నాయి మీ మీడియా కోసం చెప్పేదే మీ మీడియా కోసం చెప్పేది ఇవాళ రెఫరెండం అంటావు రేపు ఇంకోటి చెప్తావు అప్పుడు ఏం చెప్తావు అవన్నీ కాదు దేనికి పనికి ఇంకో 5 సంవత్సరాలు కూడా నేనే సీఎం ఉంటా అని చెప్తున్నాను. నువ్వు 5 ఏళ్ళు ఉంటా 10 ఏళ్ళు ఉంటా లేకపోతే ముఖ్యమంత్రి అవుతా అని ముహూర్తం పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజలు పనిచేయి. విద్యారంగంలో ఏం చేస్తున్నావు, వైద్య రంగంలో ఏం చేస్తున్నావు, ఉపాధి రంగం ఏం చేస్తున్నావు, ఫస్ట్గా పనిచేయి. ఒక్క హాస్పిటల్ పోయినరా వీళ్ళు కానీ వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ మంత్రులు కానీ అరే ముడ్డి చుట్టున్నాడు అంటే హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్లో చూడారు వీళ్ళు పోయిందా, కోటి పోయిందా, ప్యూర్ హాస్పిటల్ పోయిందా, ఆయన అట్లా అవుతాడు కదా సరోజిని నుంచి పోయిందా, ఏ హాస్పిటల్ పోయాడు, ఎట్లా బాగుపడతాయి, విద్యారంగం బాగుపడుతుందా? ఇంకా ప్రైవేట్ సిగ్గు లేక వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఓపెనింగ్ చేస్తాను, ప్రైవేట్ యూనివర్సిటీలో ఓపెన్ చేస్తాను, ప్రైవేట్ కాలేజీలో ఓపెన్ చేస్తాను. మీ పని ఏంటిది? మీరేంటిది? మీరు ప్రజలకు పెద్ద జీతగాండ్లు. ప్రజాప్రతినిధులు అంటే ఎవడు? ప్రజలకి పెద్ద జీతగాండ్లు. మీకు నెలకి మీకు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు జీతం ఎందుకు ఇస్తారు? సో ఏ ప్రాతిపాదికన పోతే రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఎలా ఉంటుంది భవిష్యత్తు? ప్రజల్లో ఉండాలా, ప్రజల సమస్యల పరిష్కారంలో ఉండాలా, మనం ప్రజల తలలో నాలుక లెక్క ఉండాలా, నీళ్ళల్లో చేపలెక్క ఉండాలా. నువ్వు ఎక్కడో పేద మైకు దొరికింది కదా అని ముచ్చలు చెప్తే నడవదు. ఇట్లా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మాటలు చెప్పిండు. కానీ కేసీఆర్ కంటే బెటరే అంటారా? అంటే ఇప్పుడు ఉద్యమకారులను దగ్గర తీసుకోవడంలో కొంచెం బెటర్ అనేది బయట వినబడుతుంది చర్చ. ఇప్పుడు వ్యక్తులకు ఏం చేసిండు అనేది ముఖ్యం కాదు. ఇన్నాకి ఏం చేసిండు, అందశ్రీకి ఏం చేసిండు, మొన్న ఎవరో 9 మందికి మనిషి ₹1 కోటి చొప్పున ఇచ్చిండు. అంటే మనిషి ₹1 కోటి చొప్పున 9 మందికి ఇస్తే ఇక తెలంగాణలో ఉన్న ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలందరినీ గొప్పగా చేసినట్ట. అరే ప్రజలకు చేయి. ఇన్నాకి ఎవడు ఎందుకు చేయాలా? ఇన్నా ఎవడు కొనికిసుకగాడు. అందశ్రీ ఎవరు? ఇంకో ఎవరెవరో టంకశాల అశోకట, ఇంకోరట. అసలు నువ్వు ఎందుకు చేయాలా? నువ్వు ఎవరికి చేయాలి? ప్రజలకు చేయాలి. ఇవాళ అమరవీరుల కుటుంబాలు ఈ రోజు కూడా 3 పూటల తిండి లేక చస్తాను. వాళ్ళకి చేయి. వాళ్ళకి ఎందుకు చేయవు? ఒకరిద్దరు కుటుంబాలు అయితే బిచ్చం ఎత్తుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి ఎందుకు చేస్తలేవు? నీ కన్నా కనపడతలేదా? నీ ఇంటెలిజెన్స్ ఎక్కడ పన్నది? నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? అభివృద్ధి పథకాలు అన్ని చేస్తున్నామని చెప్తున్నారు. నేనేమంటున్నా, చేస్తే గొప్పోళ్లే, చెయ్యని మేము చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడైతే చేస్తలేరు, మీరు హాస్పిటల్లో పోతలేరు, హాస్పిటల్ బాగు చేస్తలేరు, స్కూలు బాగు చేస్తలేరు, హాస్టల్లకు పోతలేరు, అవి బాగు చేయండి అని చెప్తున్నాం. బాగు చేస్తే మేము మంచి చేస్తే మంచి చేసిండనే చెప్తాం. ఈ ప్రతిపక్షాలకి కొంతమంది ఎవరైతే నిపుణులు ఉంటారో, రాజకీయ నిపుణులు ఉంటారో, వీళ్ళందరూ ప్రతిపక్షాల ఊబిలో పడి మా మీద విమర్శలు చేస్తారు తప్ప మేము అన్ని మంచిగానే చేస్తున్నాం. నేను కూడా ఏమంటున్నా, మీరు మంచి చేస్తే మీ ప్రతిపక్షం, ప్రజలు ప్రతిపక్షం, పార్టీలే కాదు, ప్రజలే ప్రతిపక్షం. నీ రాజ్యాంగమే నీకు ప్రతిపక్షం. నీ రాజ్యాంగం ప్రకారం అమలు చేయి, పౌర హక్కులు ఇవ్వు, పౌర స్వేచ్ఛ ఇవ్వు, చట్టాలను అమలు చేయి. సో ఏం చెప్తారు సార్? ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్లది ఒక దగ్గర 2 years నుంచి ఇది ప్రొలాంగ్ అవుతుంది. దీని మీద అది అవుతుందా ఏంటి? అసలు దీని మీద ఏం చెప్తారు లాస్ట్? ఇప్పుడు బీసీ ఉద్యమానికి వ్యతిరేక ఎవడు? అసలు బీసీ నినాదానికి వ్యతిరేక ఎవడు? అందరూ ఏదో గొంగడి కప్పుకొని ఎంటికలేనట్టే ఉంది. కానీ శత్రువు ఎవడు ఇక్కడ? బీసీ ఉద్యమానికి శత్రువు ఎవడు? శత్రువు తెలియకపోతే మనం యుద్ధం ఎట్లా చేస్తాం? ఎవరితో చేస్తాం యుద్ధం? కాంగ్రెస్ బీజేపీ అంటుంది, బీజేపీ బీఆర్ఎస్ ఇట్లానే అవుతుంది. అదే మరి ఎవడు శత్రువు ఎవరికి అర్థమైతే లేదు. ఇప్పుడు దాంట్లో బుద్ధిజీవులకు అర్థమైతే లేదు, దాంట్లో మేధావులు అంటూనికి అర్థమైతే లేదు. అసలు శత్రువు ఎవడు దీంట్లో? సార్ ఇప్పుడు పార్టీ పరంగా మేము రిజర్వేషన్ ఇస్తాము అంటున్నారు. ఒకవేళ ఇచ్చినా నెక్స్ట్ ఎమ్మెల్యే దాంట్లో అది వర్కౌట్ అవ్వదు కదా? కాదు, చట్టం ముఖ్యం. అందరికి ఎవరికైనా కానీ చట్టం ముఖ్యం. ఏ పనైనా కానీ చట్ట ప్రకారం జరగాలంటాం. చట్టం స్వాస్థం. 9th షెడ్యూల్లో పెట్టేదాకా ఇది అవ్వదంటారు. ఈ నా దృష్టిలో బీసీ ఉద్యమానికి శత్రువు బీజేపీ. ఓకే, బీసీ ఉద్యమానికి శత్రువు బీజేపీ అని చెప్పడానికి వీళ్ళకి చేత అయితే లేదు. అంటే వాళ్ళు ముస్లింలను చేర్చిర్రు, వాళ్ళని తీసేయండి మేము ఇది చేస్తామని వాళ్ళు అంటున్నారు. అరే ఇప్పుడు ఇక్కడ ముస్లింలను చేర్చిండు. నీ ఈ దేశంలో
సుమారు 15 పైన రాష్ట్రాల్లో మీ పాలన ఉన్నది. నువ్వు ఆడ చేయి. ఓకే, అక్కడ ఎందుకు చేస్తలేవు? పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్, పక్కనే ఉన్న ఒరిస్సా, పక్కనే ఉన్న మధ్యప్రదేశ్, పక్కనే ఉన్న మహారాష్ట్ర, నీ యూపీ, నీ గుజరాత్, నీ రాజస్థాను, ఆడ చేయి. ఇప్పుడు కులగణన బీహార్లో చేసింది కదా, ఆడ చేయి. వీని మీద వంకబెట్టి మాట్లాడేందుకు బీసీని పెట్టినావు, క్రిస్టియన్ని పెట్టినావు. ఇప్పుడు ఒక్క ముస్లిమే కాదు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా బీసీ ఈలోకేమో వస్తారు. ఓకే, వీళ్ళు తప్పు చేసిండ్రు, నువ్వు మంచి చేయి. ఈ వంకబెట్టి ఇట్లా మాట్లాడడం ఎందుకు? సో ఏం చెప్తారు బీజేపీకి అంటే నరేంద్ర మోడీకి నిజంగా బీసీ ఉద్యమకారులు 42%, 52%, 56% ఎంత జనాభా ఉంటే అంత 42 అడుగుతారు సరే. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం అన్నందుకు వీళ్ళు అడుగుతున్నారు. కామారెడ్డి తీర్మానం 42 అన్నది కాబట్టి అడుగుతున్నారు. అరే నువ్వు అన్నదన్న చేయని. వీళ్ళే మామూలుగా అయితే జనాభా ఎంత ఉంటే జనాభా ప్రకారం చేయాలనేది ఒక రైట్ ఉంది. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు 1951 లేకపోతే జనాభా లెక్కల ప్రకారము ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అనే దాన్ని ఆధారం చేసుకొని ఆ రిజర్వేషన్ పెట్టిండ్రు. జనాభా ప్రాతిపదికేమే కదా. ఏదో నాకు ఏదో ఎవరో వచ్చి చెప్పిండ్రు, జ్ఞానోదయం కలిగింది, కాకి లెక్కలే చెప్పరు. ఏదున్నా సెన్సస్ ప్రకారమే చేస్తారు. ఇప్పుడు భారతదేశంలో కూడా ఒక తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసిందయ్యా, నీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆడబోయింది, నీ మహారాష్ట్ర ప్రభుత్వం ఆడబోయింది, నీ పక్కన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎక్కడ పోయింది, దాని ప్రకారం చేయి. ఓకే, సో ఓవరాల్గా బీజేపీ నరేంద్ర మోడీకి నిజంగా ప్రతిపక్ష హోదాలో రాహుల్ ఉన్నాడంటారా? రాహుల్ గాంధీ గారు ఏడ ఉండనిస్తారా? అంటే సమర్థమైన నాయకుడు కాదంటారా? ఎందుకు కాదు? ఆయన కొట్లాడుతుండే, ఆయన సాధ్యమైన కాడికి కొట్లాడుతున్నాడు. ఆయన దేని మీద అయితే ఇప్పుడు సమర్థుడు అంటే అర్థం ఏంటిది? అంటే బాగా మాట్లాడాలన్నా, బాగా ఎగురు దూకాలన్నా, బాగా డబ్బు ఉండాలన్నా. మొన్న బీహార్లో 6 సీట్లు వస్తాయి. నీ ఈవీఎంలతోటి నువ్వు గెలిస్తే రాకపోతే 6 వచ్చినాయి. ఇంకేదో వాళ్ళు ఏమంటారు, ఈవీఎం తెచ్చిందే మీ నాయకుడు కదా, కాంగ్రెస్ నాయకుడు కదా, కాంగ్రెస్ ప్రధాని కదా అంటున్నారు. కావచ్చు. ఇప్పుడు అట్లా అంటే భారతదేశంలో చాలా తెచ్చిండ్రు, నువ్వు మారుస్తలేవా? మారుస్తున్నావా లేదా? అది అవుట్డేటెడ్ అయినప్పుడు, అది పనికిరాదు అనుకున్నప్పుడు మారవా? ఇవాళ ఈవీఎంల ద్వారా నష్టం జరుగుతుందని దేశం మొత్తం మొత్తుకుంటుంది. ఈవీఎంలని ఎక్కడైతే మొట్టమొదటిసారి ప్రయోగం చేసిండ్రో వాళ్ళే అది ఈవీఎంల వల్ల లాభం లేదు, ఈవీఎంలు మోసం ఉందని వాళ్ళే దాన్ని రద్దు చేసి. ఇప్పుడు మనం హాస్పిటల్కి పోతాం, మనం మనము డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు, మందులు ఇస్తాడు, అవి వాడమంటాడు. వారం రోజులు చూస్తావు, దానివల్ల ఆ రోగం నయం కాకపోతే ఏం చేస్తావు? మళ్ళీ కొత్త డాక్టర్ని ఎత్తుకుంటాం, లేదంటే మళ్ళీ పోతాం. లేకపోతే ఆ డాక్టర్ మళ్ళీ వేరే కూడా రాయొచ్చు. అవును. నువ్వు నిన్న రాస్తావు, నువ్వు ఎందుకు రాస్తావు దీన్ని? నువ్వు రాస్తావు కాబట్టి నువ్వు మళ్ళీ వేరే రాస్తున్నావు, నేను వాడా అని అంటే నడుతుందా? అదే కాలం బట్టి, పరిస్థితులను బట్టి, సమాజంలో వచ్చే అనేక రకాల మార్పులను బట్టి ఇప్పుడు మనము రూపాయి నోట్లు మార్చారు. ఎందుకు మార్చినావు? మరి రూపాయి నోట్లు వాళ్ళే తెచ్చింది కదా, నువ్వు ఎందుకు మార్చినావు? మరి అప్డేట్ అవుతుంది కాబట్టి మార్చారు. అప్డేట్ అయితే ముందుకు వెళ్తున్నారు కదా. ఆ రూపాయి నోట్లలో మోసం ఉందని కదా నువ్వు ఇది మార్చింది. మరి వాడు కాంగ్రెస్ కూడా పెట్టిండు, నువ్వు ఎందుకు మార్చినావు? ఓకే, మారవద్దు కదా. అంటే నీ ఇష్టం వచ్చిన కాడనేమో నీ ఇష్టం వచ్చినట్టు నీ కన్వీనియంట్గా వాడతావు. సో ఓవరాల్గా ఎట్లుంది సార్, అంటే మోడీ పరిపాలన భారతదేశం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం లేదు, ఆర్ఎస్ఎస్ పరిపాలనే మోడీ పాలన. ఆర్ఎస్ఎస్ పాలన ఏంటిది? ఈ దేశంలో వర్ణ వ్యవస్థ తీసుకురావాలి, ఈ దేశంలో మళ్ళా పూర్వం ఏదైతే ఉందో ఆ పద్ధతిలో వాళ్ళు తీసుకురావాలనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు భారత రాజ్యాంగాన్ని నమ్మరు, మనందరికీ తెలుసు అది. వాళ్ళు కూడా చెప్పుకుంటూనే ఉన్నారు, మేము నమ్మమని వాళ్ళే బహిరంగంగా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు మనవాదాన్ని నమ్ముతారు, మనస్ఫూర్తినే నమ్ముతారు. హిందుత్వం కాదు, హిందుత్వం వేరు, మనవాదం వేరు. ఇది తెలియక చాలా మంది హిందుత్వం మనవాదం ఒకటి అనుకుంటున్నారు. లేకపోతే బీజేపీ వాళ్ళు హిందువులు ఎట్లయితారు? అవుతారా?
వాళ్ళు మనువాదులు, వాళ్ళు ఆర్యులు వాళ్ళు. ఇక్కడ అదే జరుగుతుంది కదా. మీరు నిజంగా హిందువులు అయితే బీజేపీ కోటేయాలంటారుగా బాధ. ఎట్లయితారు చెప్పు? నిజమైన హిందువులు అయితే హిందువుల ఆచార వ్యవహారాలు ఏంటి? హిందువుల ఆచార వ్యవహారాలు ఏంటి? గివా వర్ణ వ్యవస్థ హిందూ ఆచారమా? మనుస్మృతి హిందూ ఆచారమా? మనవాదం హిందూ ఆచార్యమా? సతీ సహగమనం హిందూ ఆచారమా? మహిళలకు చదువులు వద్దు అని అనడం హిందూ ఆచారమా? ఎవరు చెప్పాడు? అసలు భారతదేశంలో ఒకవేళ హిందుత్వం అనుకుంటే మహిళలని పూజించినంత ఇంకెవరైనా పూజిస్తారా? మరి మీ మనవాదులు ఏం చెప్తారు? బీజేపీ ఏం చెప్తుంది? మహిళల్ని గౌరవించొద్దు, మహిళల్ని ఇంటికే పరిమితం చేయాలి, పిల్లల్ని పుట్టించే యంత్రాలట. ఎవడైనా బుద్ధి ఉన్నోడు మాట్లాడతాడా? మహిళలు పిల్లల్ని పుట్టించే యంత్రాలట. ఇది హిందుత్వం చెప్పింది ఎక్కడన్నా? మనం ఏ మాతనైనా తీసుకో, భారతదేశంలో నువ్వు దుర్గామాత, కాళీమాత, ఆ మాత, ఈ మాత, భూమాతని ఉన్న ఎవరినన్నా మనం? భూమాతని ఉన్నా మనం? భారతదేశంలో ఒకవేళ హిందుత్వం భావజాలం ప్రకారం అయితే స్త్రీ అత్యున్నత స్థానంలో ఉండాలి. భారత రాష్ట్రపతి ఒక స్త్రీ. భారతదేశంలో లోక్సభ ప్రారంభోత్సవం చేసినప్పుడు ఆమె 2 హౌసెస్కి, పార్లమెంటు, రాజ్యసభకి ఆమె అధిపతి. ఆమె ఒక మహిళ అనే ఉద్దేశంతో ప్రారంభోత్సవానికి ఆమెను తీసుకుపోలే. అంటే మహిళకి నువ్వేమి గౌరవిస్తున్నావు? అంటే హిందూయిజంలో ఎక్కడ లేదు అట్లా, హిందుత్వంలో ఎక్కడ లేదు. అది మనువాదంలో ఉంది, అది మనుస్మృతిలో ఉంది, అది వర్ణ వ్యవస్థలో ఉంది, అది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అది ఉంది. మనం ఏమంటున్నామంటే, మనం ఇక్కడ భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి భావజాలాలు ఉన్నాయి. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కాదు, అంతిమంగా మానవత్వం గొప్పది. మానవత్వాన్ని మించిన మతం లేదు అనేది మనం మన భారత రాజ్యాంగంలో గొప్పగా రాసుకున్నాం, దాన్ని ఆచరిస్తున్నాం. మనం మానవత్వాన్ని మించిన మతం ఉందా? లేదు. ఉంటుంది ఎక్కడైనా? లేదు. కాబట్టి ఇవాళ బీజేపీ ఏదైతే ఇటువంటి అన్ని మాట్లాడుతున్నాయో అదంతా కూడా, అరే నువ్వు భారత రాజ్యాంగాన్ని అమలు చేయి, భారత రాజ్యాంగంలో ఉన్న 5-6 షెడ్యూళ్ళని అమలు చేయి. ఓకే, అది పక్క పెడదాం. ఇంకోటి సార్, ఇది కేసీఆర్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? 2028లో కేసీఆర్ భవిష్యత్తు ఏంటి, రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఏంటి, బీజేపీ భవిష్యత్తు ఏంటి? ఏం లేదు, ఆయన కనుక నేను ఇంతకుముందు చెప్పినా కదా, బీఆర్ఎస్ని తీసేసి టీఆర్ఎస్ పెట్టాలి. తర్వాత ఆయన చేసిన తప్పులన్నిటి బహిరంగంగా ప్రజల ముందొచ్చి క్షమాపణ చెప్పాలి. పార్టీని మొత్తంగా కూడా ప్రక్షాళన చేసి నిజమైన తెలంగాణ ఉద్యమకారులతోటి, తెలంగాణ పిచ్చోళ్ళతోటి ఈ కుటుంబం, ఈ ఫామ్ హౌస్ పాలన ఇవన్నీ బంద్ చేసి కాలు బల్పం కట్టుకొని ప్రజల్లో ఉండి, ప్రజల సమస్యల్లో ఉండి, పరిష్కార దిశగా ఉండి, ప్రతిపక్ష పాత్రని నువ్వు పోషిస్తే అప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా ఎంత తప్పు చేస్తున్నాయినా వాడు మారితే క్షమిస్తారు. ఎంత తప్పని చేయి, మారిండంటే క్షమిస్తారు. అంటే ఆ పనులు చేస్తే మళ్ళీ ఏమన్నా ఉంటుంది, లేకపోతే ఏముంటుంది ఆడ. చరిత్రలో ఈయన లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఈయన కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. ఏముంటుంది. థ్యాంక్ యూ. సో ఇది ఇప్పటివరకు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తూనే ఉండండి యూటీవీ.